సిద్ధార్థ్. వెల్కమ్ బ్యాక్. తెలంగాణలో వేల కోట్ల రూపాయల స్కామ్ కి సంబంధించిన వార్త. సుమారు 4,000 కోట్ల రూపాయల పైబడి పేదల బియ్యాన్ని బొక్కేసిన మిల్లర్లకు సంబంధించిన అప్డేట్ ఇది. సూర్యాపేట జిల్లాలో అక్రమాలకు పాల్పడిన మిల్లుల గురించి ఒక్కొక్కటిగా ఒక్కో మిల్లు ఇప్పుడు బయటకు వస్తూ ఉంది. ఇప్పటికే 2 రోజుల సోదాల్లో 63 కోట్ల రూపాయలకు సంబంధించిన CMR బియ్యం గల్లంతైనట్లు అధికారులు గుర్తించారు. 63 కోట్ల రూపాయలకు విలువ చేసే CMR బియ్యం ఇక్కడ గల్లంతైంది. భారీ స్థాయిలో ప్రభుత్వ ధాన్యాన్ని బ్లాక్ మార్కెట్ కు మళ్లించినట్టుగా గుర్తించారు. విజిలెన్స్ తనిఖీల్లో ప్రధానంగా 3 రైస్ మిల్లుల్లోనే కోట్ల రూపాయల స్కామ్ జరిగినట్టుగా తెలుస్తోంది. ఇక్కడ భారీ నిల్వలు ఉంచారు. ఆ తర్వాత వాటిని దారి మళ్లించినట్టుగా తెలుస్తోంది. భారీగా ఎన్నో కోట్ల రూపాయల విలువ చేసే ఈ CMR రైస్ ఏదైతే ఉందో దానికి సంబంధించి అక్కడ కొంచెం కూడా అక్కడ రైస్ లేకపోవడం ఇక్కడ మనం మాట్లాడుకోవాలి. పూర్తిగా బ్లాక్ మార్కెట్ లో అమ్మేశారు వీళ్ళు. నల్గొండలో ఈ విజిలెన్స్ దాడులు కొనసాగుతున్నాయి. సమాచారం అందించడానికి మా ప్రతినిధి రమేష్ సిద్ధంగా ఉన్నారు. రమేష్, నల్గొండలో ఆ ప్రధాన 3 మిల్లర్లు ఎవరు? రోహిత్, నల్గొండనే కాదు తెలంగాణ వ్యాప్తంగా చూస్తున్నాం. వారం రోజుల నుంచి కూడా విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ దాడులు రైస్ మిల్లపై కొనసాగుతూనే ఉన్నాయి. 3 సంవత్సరాలకు సంబంధించి 2022-23 సంబంధించినటువంటి 3 సంవత్సరాల నుంచి కూడా రైస్ మిల్లర్స్ అంతా కూడా డబ్బులు చెల్లించకుండా కోర్టులకు వెళ్తున్నారు. అనేక విధాలుగా తప్పించుకుంటున్నారు. ఇక తప్పించుకునే పరిస్థితి అయితే కనిపించడం లేదని చెప్పొచ్చు. ఇప్పటికే చాలా వరకు చిన్న చిన్న మిల్లర్స్ ని మాత్రం మనం అప్రిషియేట్ చేయాలి. రమేష్, ప్రధానంగా నల్గొండలో 3 మిల్లుల వివరాలు వస్తూ ఉన్నాయి. కోట్ల రూపాయలు వీళ్ళు ఎక్కువ అక్రమాలకు పాల్పడ్డారని. శివసుబ్రహ్మణ్యేశ్వర్, శివసాయి అండ్ ASR రైస్ మిల్, ఈ 3 రైస్ మిల్లుల్లో భారీ నిల్వలు బయటకు వచ్చాయంటున్నారు. ఎవరు వీళ్ళు వెనక ఎవరున్నారు? అంటే ఇక్కడ ఈ మిల్స్ కు సంబంధించి వెనక ఎవరైనా అధికారులు లేకపోతే నేతలకు సంబంధించిన అండదండలు ఉన్నాయా? నేతలు అండదండలని చెప్పలేం, కానీ ఖచ్చితంగా రైస్ మిల్లర్స్ మాత్రం చెల్లడం లేదు. ఏం చేస్తారు, కట్టకపోతే ఏం చేస్తారు? 3 సంవత్సరాల నుంచి కూడా ఇంకా మళ్ళీ నెక్స్ట్ గవర్నమెంట్ చేంజ్ అవుతుంది, ఏదైనా కోర్టుకు వెళ్ళొచ్చు, కట్టకపోతే ఏం చేస్తారని ఒక ధీమాతో ఉంది. నిన్న జరిగినటువంటి రైడ్ లో విజిలెన్స్ అధికారుల దాడిలో సూర్యాపేటలో ఒక్కరోజే 67 కోట్ల విలువ చేసే ధాన్యం పక్కదారి పట్టినట్లు మనం నిజంగా ASR రైస్ మిల్లు ఏదైతే సూర్యాపేట తిరుమలగిరిలో ఉన్నటువంటి ASR రైస్ మిల్లులోనే 48 కోట్ల విలువ చేసే ధాన్యం మాయమైనట్టు తెలిసింది. అదేవిధంగా శివసాయి రైస్ మిల్లు సూర్యాపేటలో 13 కోట్ల రూపాయలు, అదేవిధంగా దొండపాట్లో ఉన్నటువంటి శివ సుబ్రహ్మణ్యంలో 5 కోట్లు, ఈ విధంగా కోట్ల రూపాయలు కూడా చూస్తుంటే వీరంతా కూడా ఖచ్చితంగా ప్రభుత్వం మాత్రం ఎన్ని అక్రమాలు వచ్చాయి కదా, వాళ్ళని అరెస్ట్ చేశారా? ఇప్పటికే కొంతమందిని అరెస్ట్ చేశారు. మరి ఈ 3 మిల్లర్లని కూడా అరెస్ట్ చేశారా? ముగ్గురిని ఖచ్చితంగా మిల్లుని సీజ్ చేశారు, కేసులు నమోదు చేశారు. వారంతా కూడా అబ్స్కాండింగ్ లో ఉన్నారు. ఎప్పుడైతే కేసు నమోదవుతున్నాయో, వరుసగా కేసులు నమోదవుతున్నారో, ఏ రైస్ మిల్లు నిర్వాహకులు కానీ ఓనర్లు కానీ ఎక్కడా కనిపించడం లేదు. వారంతా కూడా అజ్ఞాతంలోనే ఉంటున్నారు, కోర్టుకు వెళ్తున్నారు, బెయిల్ తెచ్చుకున్నారు. కానీ ఖచ్చితంగా 5వ తారీఖు వరకు డెడ్ లైన్ ఉంది. 5వ తారీఖు వరకు కూడా అన్ని వసూలు చేసి తీరుతామని కూడా అధికారులు చెప్తున్నారు. రమేష్, మొత్తానికి ఎన్నో వేల కోట్లకు సంబంధించిన CMR రైస్ అక్రమదారులు ఇటు అక్రమ మార్గాల్లో దారి మళ్లించేశారు, బ్లాక్ మార్కెట్ లో అమ్మేశారు. ప్రధానంగా 2014 నుంచి 2023 వరకు ఈ వేల కోట్ల రూపాయల అక్రమాలు జరిగాయి అంటున్నారు. రేవంత్ రెడ్డి దాడులను వేగవంతం చేశారు. ఇప్పటికే విజిలెన్స్ అధికారులు చాలా కేసులు నమోదు చేశారు. ప్రధానంగా 3 మిల్లర్స్ కు సంబంధించి 63 కోట్ల రూపాయలకు పైగా CMR రైస్ ఇటు దారి మళ్లించినట్టుగా తెలుస్తోంది. మరి వీళ్ళపై ఎట్లాంటి కేసులు నమోదు చేస్తారో చూద్దాము. ఇక